టు తొలి వార్త. ప్రజల కోసం ప్రజల పక్షం. వార్తలు చదువుతుంది మీ సుమలత. ప్రజాప్రతినిధుల నుంచి కానీ సర్పంచ్ గారికి చాలా సేవలు మరవలేని సాయిగడ్డ గారు పెద్ద ఎత్తున సేవలు చేసిండ్రు గ్రామానికి. కాబట్టి వారికి గ్రామం అంతా ఎప్పటికీ రుణపడి ఉంటుందని చెప్పి కోరుకుంటూ వారికి ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. తర్వాత లక్ష్మణ్ ఎన్నో డబ్బులు రాకుండా ఎన్నో ఇబ్బందులు పడి గ్రామానికి సేవ చేసిన వారికి హృదయపూర్వకంగా ధన్యవాదాలు చేస్తున్నాం. మెమోరీ తర్వాత ఎవరంటే మాట్లాడదాం అయిపోయిన తర్వాత. అమ్మ దయచేసి ఈ సన్మాన కార్యక్రమం అయిపోయిన తర్వాత చాలా సందర్భాల్లో లెక్క చేయకుండా ఎక్కడికంటే వచ్చి చాలా కార్యక్రమాలు చురుకుగా పాల్గొంటూ మహిళా కాంగ్రెస్ మండల అధ్యక్షురాలుగా అదేవిధంగా ఎంపీటీగా చాలా సేవలు చేయడం జరిగింది. వారికి హృదయపూర్వక కృతజ్ఞతలు తెలియజేస్తున్నాం. ఇప్పుడు కార్యక్రమాలు నిర్వహించిన సత్యం గారికి థ్యాంక్ యూ, ధన్యవాదాలు తెలియజేస్తూ మండల శాఖ ఎమ్మెల్యే గారికి ఇప్పుడు అవసరం లేదు. ఎందుకంటే మీరు ప్రజా జీవితంలో ప్రజల చేత ఎన్నుకోబడి ప్రజలకు సేవ చేసారు, మంచి పనులు చేసారు, మంచి పేర్లు తెచ్చుకున్నారు. ఖచ్చితంగా పదవి ఉన్నా లేకపోయినా ప్రజా సేవ చేయడానికి ఎవరు కూడా అడ్డురారు. కాబట్టి మీరు ముందు కూడా ఖచ్చితంగా ప్రజలకు అందుబాటులో ఉంటూ ప్రజాసేవలో పాల్గొనాల్సిందిగా మిమ్మల్ని అందరూ కూడా విజ్ఞప్తి చేస్తా ఉన్నా. మీ అందరినీ కలుపుకొని ముందుకెళ్ళడానికి నేను సిద్ధంగా ఉన్నా. పార్టీలకు అతీతంగా నేను ఇక్కడే కాదు, ఎమ్మెల్యే గెలిచిన రోజు నుంచి కూడా చెప్తా ఉన్నా, పార్టీలకు అతీతంగా ఎక్కడ ఎవరు వచ్చినా కూడా నేను పనిచేయడానికి సిద్ధంగా ఉన్నానని చెప్పేసి చెప్తా ఉన్నా. కానీ పని కట్టుకొని కొందరు పనికిరాని వెధవలు మొన్నటి వరకు పదవులలో ఉన్న ఈ ప్రాంతానికి ఎమ్మెల్యేగా ప్రాతినిధ్యం వహించిన వ్యక్తులు దాన్ని ఏదో ఎంపీటీసీల కార్యక్రమాన్ని దాన్ని సపరేట్గా ఏదో చేసి ఏదో చేయాలనే ఆలోచన చేస్తూ ఉన్నారు. వాళ్ళకి లేనిపోని ఆలోచనలు కల్పించే ప్రయత్నం చేస్తూ ఉన్నారు. నేను ఒకటే చెప్తా ఉన్నా, ఒకసారి ఎలక్షన్స్ అయిపోయినాయి, అందరం కలిసి పనిచేద్దాము. మన నియోజకవర్గ అభివృద్ధి కోసం మనం అందరం పాటుపడదాము. మీరు ఎవరు వచ్చినా నేను పనిచేయడానికి సిద్ధంగా ఉన్నాను చెప్తా ఉన్నా. రాజీ సర్పంచులకు కూడా చెప్తా ఉన్నా, నా నియోజకవర్గంలో మాజీ ఎంపీటీసీలు మాజీ సర్పంచులకు మీరు ఎవరైనా పెండింగ్ బిల్లులు, మీ బిల్లులు ఎవరైనా వర్కులు చేసి బిల్లులు రాకపోతే రేపు నా దగ్గరికి ఆ లిస్ట్ తీసుకోరండి. ఖచ్చితంగా నెల రోజుల్లో బిల్లులు పెండింగ్ ఉన్నాయని చెప్పేసి ఎవరైనా సరే పార్టీలకు అతీతంగా నేను మాటిస్తా ఉన్నా. మీ బిల్లులు మాజీ సర్పంచులు మాజీ ఎంపీటీసీలు ఎవరివైనా సరే మీ బిల్లులు, ఎందుకంటే నాకు తెలుసు గత ప్రభుత్వంలో సంవత్సరాల కొద్ది పనులు చేయించుకున్నారు తప్ప వాళ్ళకి బిల్లులు రాక చాలా ఇబ్బందులలో ఉన్నారు. కొందరు సర్పంచులు ఆత్మహత్యలకు కూడా పాల్పడ్డారు, మనం కళ్ళారా చూసినాం. కొందరు సర్పంచులు వాళ్ళ ఆస్తులు అమ్ముకొని మిత్తులు కట్టుకున్నారు, బిల్లులు రాలేక. అప్పులు తీసుకొచ్చారు మిత్తులకు, అప్పులు కట్టుకోలేక వాళ్ళ ఆస్తులు అమ్ముకొని కూడా మిత్తులు కట్టిన సందర్భాలు మనం చూసినాం. కొందరు ఆత్మహత్యలు చేసుకున్న సందర్భాలు కూడా మనం చూసినాం. కాబట్టి అవన్నీ ఈరోజు ప్రజాప్రభుత్వంలో మేము ప్రజాపాలనలో ఉన్నాం కాబట్టి ప్రజా సమస్యలే ధ్యేయంగా మేము ముందుకు వెళ్తా ఉన్నాం. కాబట్టి ఎవరికి బిల్లులు పెండింగ్ ఉన్నా సరే నా కాన్స్టిట్యున్సీలో నేను చెప్తా ఉన్నా, మరొకసారి ఆ మీడియా మిత్రులు కూడా దీన్ని హైలైట్ చేయాల్సిందిగా కోరుతా ఉన్నా. ఎవరు బిల్లులు పెండింగ్ ఉన్నా మాజీ సర్పంచులు మాజీ ఎంపీటీసీలు, ఎందుకంటే మేము ఏదో 5-10 లక్షలు ఉంటే అంతకంటే ఎక్కువ ఉండవు నాకు తెలిసి. కాబట్టి ఆ బిల్లులు ఏమైనా ఉంటే డీటెయిల్స్ తీసుకొని నా దగ్గర రండి, నేను దగ్గరుండి ఒక నెల రోజుల లోపల మీ బిల్లులను క్లియర్ చేయిస్తానని చెప్పేసి ఈ సందర్భంగా మాటిస్తా ఉన్నా. ముఖ్యంగా ఇకపోతే పదవులు అనేవి శాశ్వతం కాదు, ప్రజా సేవే శాశ్వతం. కాబట్టి మీరందరూ కూడా పదవీ రవాణా పొందుతున్న వ్యక్తులందరూ కూడా నేను ఒకటే భగవంతుని కోరుతా ఉన్నా, మీరందరూ కూడా ఆయుర ఆరోగ్యాలతో సుఖ సంతోషాలతో ఉండాలి. అదేవిధంగా రాబోయే రోజుల్లో కూడా ఉన్నత పదవులు, ఇంకా రాజకీయంగా ఉన్నత పదవులలో కొనసాగాలని చెప్పేసి కోరుతా ఉన్నా. అదేవిధంగా
మండలానికి సంబంధించి మూసాపేట మండలానికి సంబంధించి ఇప్పటిదాకా శెట్టిశేఖర్ మాట్లాడినట్టు మీకు అందరికీ కూడా తెలుసు 2 రోజుల క్రితమే మన గౌరవనీయులు మన పాలమూరు ముద్దుబిడ్డ ముఖ్యమంత్రి శ్రీ రేవంత్ రెడ్డి గారు ఒక మహబూబ్నగర్లో ఒక రివ్యూ ఉమ్మడి మహబూబ్నగర్ జిల్లాకు సంబంధించి రివ్యూ మీటింగ్ పెట్టుకున్నప్పుడు ప్రతి నియోజకవర్గానికి సంబంధించిన సమస్యలన్నీ కూడా తెలుసుకొని ముఖ్యంగా ఇరిగేషను, హెల్త్, ఎడ్యుకేషను, ఇక్కడ ఉన్న మహిళలకు సంబంధించి ఉమెన్ ఎంపవర్మెంట్కి సంబంధించి అదేవిధంగా టూరిజం డెవలప్మెంట్ విషయంలో ఇవన్నీ కూడా ముఖ్యమంత్రి గారు అధికారులను ఎమ్మెల్యేలను కూర్చోబెట్టుకొని చాలా స్పష్టంగా ఒక్కొక్క విషయం మీద కూలంకషంగా చర్చించడం జరిగింది. మన నియోజకవర్గానికి సంబంధించి నేను చాలా విషయాలు ముఖ్యమంత్రి గారి దృష్టికి తీసుకపోతే ప్రతి విషయం మీద కూడా సానుకూలంగా స్పందించి ముఖ్యమంత్రి గారు తప్పకుండా దేవరకద్ర నియోజకవర్గానికి ఇప్పుడు ఏదైతే మన్సూర్ రెడ్డి గారు అడుగుతున్నారో అవన్నీ కూడా త్వరలోనే శాంక్షన్ చేయాలని చెప్పేసి అధికారులను కూడా ఆదేశించారు ముఖ్యమంత్రి గారు. ముఖ్యంగా ఈరోజు ఇరిగేషన్ విషయానికి వస్తే కొన్ని విలేజ్లు ఇక్కడ ముసాపేట మండలంలో నాకు తెలుసు వాళ్ళ బాధలు. చక్రాపూర్ కానీ, వేముల కానీ, అదేవిధంగా నందిపేట తాగడానికి కూడా ఒక్కోసారి ఆ గ్రామాలలో రైతులు, ఆ ఊర్ల గ్రామాలలో ఉన్న ప్రజలు ఇబ్బందులు పడతా ఉన్నారు. అట్లకెళ్ళి తాండాలలో కూడా ఒక్కోసారి తాగడానికి ఇబ్బందికి గురి అవుతా ఉన్నారు. సో కాబట్టి అదే దృష్టిలో ఉంచుకొని రేపు పొద్దున కరువైన ప్రాజెక్టు పూర్తయినా కూడా ఇక్కడ ఈ ప్రాంతానికి నీళ్ళు వచ్చే పరిస్థితులు లేవు. ఎందుకంటే గత ప్రభుత్వంలో ఉన్న మాజీ ఎమ్మెల్యే గారు మాయమాటలు చెప్పేసి వేముల గ్రామస్తులు ఇక్కడ ఉన్నారు, ఈ గ్రామానికి నేను ముసాపేట చెరువు నుంచి నీళ్లు తీసుకొస్తా అని చెప్పేసి అడ్డగోలిగా ఆ ఊర్లో ఉన్న చెరువులో ఉన్న దాదాపు 4-5 కోట్ల నల్లమట్టిని దోసుకుపోయిన విషయం ఇక్కడ అందరికీ తెలుసు. సో ఆయనకి ఏ విధంగా బుద్ధి చెప్పాలనో వేముల గ్రామస్తులు మంచిగా బుద్ధి చెప్పారు. సో నేను ఈరోజు ఆ విషయం మీదనే ఈ గ్రామస్తులకు కూడా నీళ్లు కావాలని చెప్పేసి చౌదర్పల్లి దగ్గర మన్నెంకొండ గుట్టల మధ్య ఒక లిఫ్ట్ విషయంలో నేను అధికారులు మేమంతా కూడా విజిట్ చేసాము. బాలనరసింహ గారు కూడా పెద్దలు అక్కడికి అప్పుడు వచ్చిండ్రు. ఆ విజిట్ చేసి ఆ ప్రాంతంలో, ఎందుకంటే ఈ వర్షాకాలంలోనే చౌదర్పల్లి చెరువు వరకు మనం నీళ్లు తీసుకురాగలుగుతున్నాం. ఎందుకంటే గ్రావిటీ కెనాల్ అని ఒకటి ఆల్రెడీ కంప్లీట్ చేయించినాము. ఆ పెండింగ్ పనులను కూడా పూర్తి చేయించి వాళ్ళకి రావాల్సిన డబ్బులు కూడా రేపు ఎల్లుండో ఏం చేస్తున్నాము. ఆ గ్రావిటీ కెనాల్ ద్వారా చౌదర్పల్లికి నీళ్లు తీసుకొస్తే అక్కడ నుంచి ఒక లిఫ్ట్ ద్వారా మన్నెంకొండ గుట్టల మధ్యలో ఒక లిఫ్ట్ పెట్టేసి అక్కడ నీళ్లు స్టోరేజ్ చేసి అక్కడ నుంచి గ్రామాలన్నిటికీ కూడా నీళ్ళు ఇవ్వాలని చెప్పేసి మొత్తం మనం దానికి సంబంధించిన మ్యాప్ అంతా కూడా తయారు చేసి ముఖ్యమంత్రి గారి దృష్టికి తీసుకపోతే ఇమ్మీడియట్లీ అక్కడ ఉన్న ఇరిగేషన్ అధికారులకు చెప్పడం జరిగింది. ఏవైతే మన్సూర్ రెడ్డి గారు అడుగుతున్న, దేవరకద్ర ఎమ్మెల్యే గారు అడుగుతున్న లిఫ్ట్లు ఏవైతున్నాయో వీటి మీద ఇమ్మీడియట్లీ అధ్యయనం చేసి దాన్ని శాంక్షన్ ఇవ్వాలని చెప్పేసి చెప్పడం జరిగింది. కాబట్టి తప్పకుండా తొందరలోనే ఆ చౌదర్పల్లి లిఫ్ట్ పరిస్థితిని కూడా తీసుకొచ్చి పనులు మొదలుపెట్టించి ఈ ప్రాంతానికి నీళ్ళు అందించే ప్రయత్నం చేస్తానని కూడా మీకు ఈ సందర్భంగా మాటిస్తా ఉన్నా. ఇకపోతే మహిళా శక్తి గురించి, మహిళలు మళ్ళీ ఈ రాష్ట్రంలో ఆర్థికంగా శక్తివంతులు కావాలి, వాళ్ళ కాళ్ళ మీద వాళ్ళు నిలబడాలనే ఆలోచన తన గౌరవ ముఖ్యమంత్రి గారు చాలా పెద్ద ఎత్తున మహిళలకు ప్రోత్సాహకాలు అందించడానికి ఈరోజు ముఖ్యమంత్రి గారు నిర్ణయం తీసుకున్నారు. దాంట్లో భాగంగా మహిళా క్యాంటీన్లు, మహిళలకు అవకాశం ఇచ్చి మహిళా క్యాంటీన్లు పెట్టి వాళ్ళే ఆ క్యాంటీన్లు నడుపుకునే విధంగా ఏర్పాటు చేయాలని చెప్పేసి ముఖ్యమంత్రి గారు చెప్పడం వల్ల మన కలెక్టరేట్లో కూడా మహిళా క్యాంటీన్ ఒకటి ముఖ్యమంత్రి గారి చేతుల మీద ఓపెన్ చేయడం జరిగింది. ఇక్కడ మీకు అందరు కూడా తెలుసు, గతంలో ఇక్కడ ఆదర్శ అని ఒకటి ఉంటే మనము అప్పుడు మహిళలే మొత్తం అది రెస్టారెంట్ నడుపుతా ఉండే. మళ్ళీ కూడా నిన్ననే నేను కలెక్టర్ గారితో మాట్లాడితే, సార్ మన దగ్గర నేషనల్ హైవే మీద ఎక్కడైనా క్యాంటీన్ పెట్టి మహిళలకు అవకాశం ఇచ్చి మహిళా క్యాంటీన్ పెట్టిద్దాం సార్ మన నియోజకవర్గానికి అని చెప్తే నేను ఇదే ప్లేస్ గురించి చెప్పడం జరిగింది. కలెక్టర్ గారు కూడా చాలా సానుకూలంగా స్పందించారు. ఇప్పుడు ఆ ప్లేస్ కూడా విజిట్ చేసి మళ్ళా పూర్వవైభవం ఆ ప్రాంతానికి పూర్వవైభవం తీసుకొచ్చి మహిళలకు అక్కడ క్యాంటీన్ ఏర్పాటు చేసుకోవడానికి మహిళా క్యాంటీన్ కూడా ఒకటి తొందరలోనే ముసాపేటకు శాంక్షన్ చేయించబోతా ఉన్నామని చెప్పేసి ఈ సందర్భంగా మీకు మాటిస్తా ఉన్నాం. సో అక్కడ మహిళలు, ఇంట్రెస్ట్ ఉన్న మహిళలు ఎవరు ఉన్నా కూడా దాంట్లో పాల్గొనవచ్చు. అదేవిధంగా మహిళా సంఘాలను కూడా పెద్ద ఎత్తున బలోపేతం చేసి మీకు సంబంధించి ఏ వస్తువు తయారు చేసుకున్నా సరే, మీరు సొంతంగా తయారు చేసుకున్న వస్తువును హైదరాబాద్కు వచ్చి అక్కడ మన శిల్పారాం దగ్గర మొత్తం గవర్నమెంటే స్టాల్స్ ఏర్పాటు చేస్తూ ఉంది. ఆ స్టాల్స్ వల్ల మీరు తయారు చేసుకున్న వస్తువులు మీరే స్వయంగా వచ్చి అక్కడ అమ్ముకునే విధంగా కూడా ముఖ్యమంత్రి గారు ఏర్పాటు చేశారు. కాబట్టి ముసాపేటలో ఉన్న మహిళా సంఘాలకు నేను ఒకటే విజ్ఞప్తి చేస్తా ఉన్నాను, మీ మహిళా సంఘాల ద్వారా ఏమైనా వస్తువులు కానీ ఏదైనా తయారు చేస్తే ఆ వస్తువులను ఇంకెవరికో ఇచ్చి తక్కువ ధరకు మీ కష్టానికి ఫలితం దక్కే పరిస్థితి లేకుంటుంది. కాబట్టి మీరే ఆ వస్తువులను తీసుకొచ్చుకొని
అక్కడ అమ్ముకునే విధంగా ఆ స్టాల్స్ అని కూడా మీకు కిరాయి లేకుండా ఫ్రీగా ఇచ్చే విధంగా ముఖ్యమంత్రి గారు ఏర్పాటు చేసేదని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం. అదేవిధంగా మహిళలకు మీకు తెలుసు ఈ మహిళా సాధికారత దిశగా స్కూళ్ళల్లో యూనిఫామ్స్ కూడా మహిళా సంఘాలకు ఇచ్చి వాళ్ళే కుట్టి ప్రభుత్వం వాళ్ళని ప్రోత్సహించే విధంగా ఈరోజు ముఖ్యమంత్రి గారు ఆ నిర్ణయం తీసుకున్నారు. అవన్నీ కూడా ఈరోజు స్కూళ్ళల్లో యూనిఫామ్స్ అని కూడా మన మహిళలే కుట్టి కుటుంబ మిషన్ల ద్వారా కుట్టి వాళ్ళకు స్టూడెంట్స్కి ఇస్తూ ఉన్నారు. ప్రభుత్వం దాని విషయంలో పెద్ద ఎత్తున ప్రోత్సహిస్తూ ఉంది. కాబట్టి అదే కాకుండా ఇప్పటిదాకా బీసీ హాస్టల్ గురించి కూడా ఇప్పుడే చెప్పిండు మన శెట్టిశేఖర్ గారు. దాదాపు ₹1 కోటి ఇక్కడ బీసీ హాస్టల్ భవనాన్ని నిర్మించబోతా ఉన్నా. ఇప్పుడే దానికి సంబంధించిన శాంక్షన్ వచ్చింది. ల్యాండ్ అలాట్మెంట్ గురించి నేను ఇప్పుడే తహసీల్దార్ గారితో మాట్లాడితే సార్ 2 రోజుల్లో ల్యాండ్ అలాట్మెంట్ మేము చేస్తాము, ఐడెంటిఫై చేస్తామన్నారు. ల్యాండ్ అలాట్ అయిన వెంబడి బీసీ హాస్టల్ భవనాన్ని కూడా మూసాపేట మండల హెడ్ క్వార్టర్లో త్వరలోనే నిర్మించబోతా ఉన్నామని చెప్పేసి ఈ సందర్భంగా మీకు హామీ ఇస్తా ఉన్నాం. అదే కాకుండా 133 kV సబ్ స్టేషన్ చాలా రోజుల నుంచి పెండింగ్ ఉంది. దానికి సంబంధించి కూడా మీ మూసాపేట మండలానికి సంబంధించి ఒక 133 kV సబ్ స్టేషన్ కూడా శాంక్షన్ అయింది. దాని పనులు కూడా త్వరలోనే ప్రారంభించబోతా ఉన్నాం. ఇక్కడ ఈ ప్రాంతానికి సంబంధించి కరెంటు ఇబ్బందులు లేకుండా, పవర్ కటింగ్స్ లేకుండా ఇక్కడే ఈ దగ్గర ఒక 133 kV సబ్ స్టేషన్ నిర్మాణం చేపట్టబోతా ఉన్నాం. దానికి సంబంధించిన ల్యాండ్ ఐడెంటిఫికేషన్ కూడా ఆల్రెడీ జరిగిపోయింది. తొందరలోనే దానికి సంబంధించిన పనులు కూడా ప్రారంభించబోతా ఉన్నామని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం. ఇకపోతే రైతుల విషయానికి వస్తే ప్రభుత్వం గతంలో కాంగ్రెస్ పార్టీ ఏ విధంగా అయితే మీకు హామీ ఇచ్చిందో రైతు రుణమాఫీని ఏకకాలంలో చేసి రైతులను ఆదుకుంటామని చెప్పడం జరిగింది. ఆ ప్రాసెస్ కూడా ఒక 3-4 రోజులలోనే స్టార్ట్ కాబోతా ఉంది. ఈ 10-15 రోజులలో 2 లక్షల వరకు ఏదైతే రుణాలు మాఫీ చేస్తామని చెప్పినాం ఏకకాలంలో, ఆ రుణాలు కూడా మాఫీ చేయబోతా ఉన్నామని చెప్పేసి కూడా ఈ సందర్భంగా రైతులకు హామీ ఇస్తా ఉన్నాం. ఖచ్చితంగా ఏ రైతు కూడా ఎవరైతే రుణాలు తీసుకున్నారో వాళ్ళ రుణాలన్నీ కూడా 2 లక్షల లోపున్న రుణాలన్నీ కూడా నాకు తెలిసి ఆగస్టు 15వ తారీఖు లోపు ప్రభుత్వం మొత్తం కూడా మాఫీ చేయబోతా ఉందని కూడా ఈ సందర్భంగా మీకు మాటిస్తా ఉన్నాం. సో అన్ని విధాలుగా కూడా ఇచ్చిన హామీలన్నీ కూడా తూచా తప్పకుండా ఒక్కొక్కటిగా నెరవేర్చాలని చెప్పేసి ప్రభుత్వం నిర్ణయం తీసుకున్నది. ఆ విధంగా ముందుకు వెళ్తా ఉన్నామని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తాము. గతంలో ఏ ముఖ్యమంత్రి కూడా జిల్లాల పర్యటనలకు వచ్చి గంటలు కూర్చొని అధికారులతో కూర్చొని ఎమ్మెల్యేలతో కూర్చొని ఏ నియోజకవర్గాల సమస్యలు తెలుసుకున్న దాఖలాలు ఎక్కడ లేవు. మీకు తెలుసుకోండి ఎక్కడైనా సరే. గతంలో ఉన్న మాజీ ముఖ్యమంత్రి ఏడుంటుండే, ఫామ్ హౌస్లో ఉంటుండే, మంత్రులకు దొరకపోతుండే, మా ఎమ్మెల్యేలకు దొరకపోతుండే. కానీ మన ముఖ్యమంత్రి గారు ఈరోజు మహబూబ్నగర్కి వచ్చి ప్రతి నియోజకవర్గానికి సంబంధించిన సమస్యలన్నీ తెలుసుకున్నారు. రేపు మంత్రులు, ముఖ్యంగా రేపు మన గౌరవ డిప్యూటీ ముఖ్యమంత్రి బట్టి విక్రమార్క గారు, అదేవిధంగా రెవెన్యూ శాఖ మంత్రి శ్రీనివాస్ రెడ్డి గారు, శ్రీధర్ బాబు గారు, అదేవిధంగా వ్యవసాయ శాఖ మంత్రి గారు, నలుగురు కూడా రేపు మళ్ళా మహబూబ్నగర్ జిల్లాకు వస్తా ఉన్నారు. వనపర్తిలో సమావేశం ఏర్పాటు చేయబోతున్నాం. ఆ సమావేశం ముఖ్య ఉద్దేశం రైతు భరోసాకు సంబంధించి వాళ్ళు క్యాబినెట్ సబ్ కమిటీ వేసి ఆ కమిటీ వాళ్ళు కూడా రేపు వచ్చి అధ్యయనం చేసి వాళ్ళు రైతు భరోసా పథకాన్ని కూడా త్వరలోనే అమలు చేయబోతా ఉన్నాము. దానికి సంబంధించి కూడా రేపు మళ్ళీ 4 మంత్రులు రేపు ముఖ్యమంత్రి, ఉప ముఖ్యమంత్రి నేతృత్వంలో మన వనపర్తి పట్టణానికి వస్తా ఉన్నారు. ఉమ్మడి జిల్లాకు సంబంధించిన ఈ సమస్యలన్నీ కూడా రైతు భరోసా ఇవ్వాలి. అదేవిధంగా గతంలో కాంగ్రెస్ పార్టీ ఉన్నప్పుడు రైతులకు స్ప్రింక్లర్స్, మీకు తెలుసు స్ప్రింక్లర్స్ ఇచ్చినాం. కానీ ఎరువులు కానీ విత్తనాలు కానీ సబ్సిడీకి ఇవ్వాలని చెప్పేసి నిర్ణయం మీద వాళ్ళందరూ కూడా రేపు కమిటీ సమావేశం కాబోతా ఉంది. ఆ నిర్ణయాలు తీసుకోబోతాము. సో ఇట్లా ప్రతి విషయంలో కూడా రైతులను, మహిళలను, విద్యార్థులను, నిరుద్యోగులను అందరినీ ఆదుకోవాలి, అందరికీ అండగా ఉండాలని చెప్పేసి ఈరోజు ప్రభుత్వం కృతనిశ్చయంతో ఉంది. ఆ విధంగా మేము ముందుకు వెళ్తా ఉన్నాం. కాబట్టి నేను ఒకటే విజ్ఞప్తి చేస్తా ఉన్నా, ఎవరో ఏదో గాలిగాలు మాట్లాడే మాయ మాటలు నమ్మకండి. ఇప్పటికే ఈ రాష్ట్రాన్ని ఆర్థికంగా దివాలా తీయించేసారు. 10 సంవత్సరాలు ఈ రాష్ట్రాన్ని పాలించిన వ్యక్తులు మొన్నటి వరకు ఎక్కడికక్కడ 100,000 కోట్లు అప్పులు చేసేసి రాష్ట్రాన్ని మొత్తం దివాలా తీయించేసి ఈరోజు చూస్తూ ఉంటే మీరు నిరుద్యోగులకు నోటిఫికేషన్ చేసి ఉద్యోగాలు ఇస్తామంటే వాళ్ళని కూడా తప్పుదోవ పట్టించే ప్రయత్నం ఈరోజు వేదవులు కేటీఆర్ అనే వ్యక్తులు, కేటీఆర్, హరీష్ రావు వాళ్ళకి ఏదో రకంగా ప్రజలు ఎప్పుడు కూడా రోడ్ల మీద ఏదో ఇబ్బందులు పడుతుండే ప్రయత్నాలు చేస్తున్నారు. ప్రజలను రెచ్చగొట్టే ప్రయత్నం చేస్తూ ఉన్నారు. నోటిఫికేషన్ చేసి ఉద్యోగాలు ఇస్తామంటే కూడా వాళ్ళని కొందరిని ఎవరైతే ఉద్యోగాలు అంటే ఉద్యోగ నోటిఫికేషన్లకు అప్లై చేయడం కూడా ఆ ఉద్యమాల్లో పాల్గొనే విధంగా చేసి
పిల్లల్ని తప్పుదోవ పట్టించే ప్రయత్నం మళ్ళీ చేస్తూ ఉన్నారు. కాబట్టి అట్లాంటి మాయమాట నమ్మకాన్ని అని చెప్పేసి నిరుద్యోగి యువతకు చెప్తా ఉన్నా. ఈరోజు ఎన్నో రోజుల తర్వాత డిఎస్సి నోటిఫికేషన్ వేసి మనం రిక్రూట్మెంట్ జరపబోతా ఉన్నాం. అదేవిధంగా మిగతా నోటిఫికేషన్ కూడా త్వరలో వేయబోతా ఉన్నాం. ఉద్యోగాల విషయంలో కూడా ముఖ్యమంత్రి గారు చాలా కృతనిశ్చయంతో ఉన్నారు. రేపు జరిగే అసెంబ్లీ సమావేశంలో ఉద్యోగ క్యాలెండర్ను కూడా మేము రిలీజ్ చేయబోతా ఉన్నామని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తాను.